Father, Lord, Heavenly Father, I invite you to this place, O Lord. తండ్రి దేవ ప్రభువా, మా మధ్యలోనికి నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, తండ్రి దేవ, అత్యున్నతుడా ప్రభువా, ఇదిగో ఇచ్చిన నూతన ప్రభ తండ్రి నెలను బట్టి నీకు స్తోత్రాలయ్యా ప్రభువా. అయ్యా గడిచిన ప్రభ తండ్రి, జనవరి అంతనైనా ప్రభ తండ్రి, నీ కంటి పాపల ప్రభ తండ్రి, కంటికి రెప్పాలి ప్రభ తండ్రి, మమ్మల్ని కాచి కాపాడు నీకు స్తోత్రాలయ్యా దేవ ప్రభువా. అయ్యా తండ్రి దేవ ప్రభువా, ఇదిగో ఈ తెల్లవారుజామునైనా ప్రభు మా మధ్యలో మీరు సంచరించండి అయ్యా ప్రభువా. పరిశుద్ధాత్ముడు ఇదిగో మధ్యలో నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా ప్రభువా. తండ్రి దేవానికి స్తోత్రాలయ్యా ప్రభువా, నీ వందనాలయ్యా ప్రభువా. మా మధ్యలో నిన్ను ఆహ్వానిస్తున్నామయ్యా తండ్రి ప్రభువా. వెల్కమ్ యు లార్డ్, యు వెల్కమ్ us Lord, Daddy Jesus, we invite you Holy Spirit Lord. Lord Daddy Jesus, we invite you in this place, oh Lord Daddy Jesus. నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అందరం ఇదిగో కొన్ని నిమిషాలు దేవుని స్తోత్రం చెల్లిస్తూ సన్నిధిని కూడా ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం 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 ప్రభా. స్తోత్రం చేశాను మహాగణుడా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన జనవరి నెలంతా మమ్మల్ని కాచి కాపాడి ప్రభా. ఇదిగో ఫిబ్రవరి నెలలో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. ఇదిగో ప్రభా, మేమేమై ఉన్నామో మీ దయ వలననే ప్రభా. యేసయ్య మాకున్నవన్నీ ప్రభా మీరిచ్చినవేనైనా మీకు స్తోత్రుడు ప్రభా. మీ కృపను చూపి మీ ఆధిక్యతనిచ్చి ప్రభా, మీ యొక్క కంటికి రెప్పవలి మమ్మల్ని కాచి కాపాడి ఇదిగో ఈ ఫిబ్రవరి నెలలో మమ్మల్ని అడుగు పెట్టించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఈ దినమందు మిమ్మల్ని మేము ఆరాధించుచుండగా ప్రభా, నీ శక్తి, నీ బలము, నీ ప్రసన్నత మాపై దిగులుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభా, మహాఘనుడా నీకు స్తోత్రములు, స్వాగతము చెబుతున్నాము ప్రభా, మీకు స్తోత్రం. ఇదిగో ప్రభా, మిమ్మల్ని మేము ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్ముడా నీవు నిరాటంకముగా మా మధ్యలో సంచరించుదువుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఇదిగో ఈ ఆరాధన జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. యేసయ్య మాకున్న తలాంతులు మీ కొరకు సంపూర్ణముగా వాడబడే కృపను దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మీకే స్తోత్రం ప్రభా. నేను ఆరాధిస్తున్న వారు ప్రభా ఆత్మతో సత్యముతో సంపూర్ణముగా నేను ఆరాధించాలి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. మీకు స్వాగతం చెబుతున్నాము ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ ప్రభా. ఈ నెలంతా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మ శక్తి ఈ దినమందు మమ్మల్ని మాపై కుమ్మరించమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్య నీకే స్తోత్రం 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 యేసయ్య. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆదరించు దేవుడు, ఓదార్చుడు. పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు, ఆదరించు దేవుడు, ఓదార్చుడు. నా ప్రతి అవసరంలో ఆదుకొను దేవుడు, రోగములన్నిటిని స్వస్థపరచువాడు. 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 యేసయ్య మార్గము, యేసయ్య సత్యము, జీవమని పాడెదను. యేసయ్య మార్గము, యేసయ్య సత్యము, జీవమని పాడెదను. యేసయ్య సర్వము, యేసయ్య సమస్తము, ఆయన సంగీతము, ఆనందంతో పాడుదా. యేసయ్య సర్వము, యేసయ్య సమస్తము, ఆయన సంగీతము, ఆనందంతో పాడుదా. నా ప్రతి అవసరము
నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను అవునయ్యా ప్రభువా నువ్వు పరిశుద్ధ దేవుడయ్యా ప్రభువా నువ్వు ఆధారభూతుడవయ్యా ప్రభువా తండ్రి మమ్మల్ని ఆదరించి ఓదార్పునిచ్చువాడవయ్యా ప్రభువా నా ప్రతి సమయంలో నా తోడుని నిత్యము కాపాడి యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును పరిశుద్ధ దేవుడు ఆధారభూతుడు ఆదరించు దేవుడు ఓదార్పునిచ్చును నా ప్రతి అవసరములో ఆదుకొను దేవుడు రోగములన్నిటిని స్వస్థపరచువాడు 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 యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను యేసే నా మార్గము యేసే నా సత్యము జీవమని పాడెదను యేసే నా సర్వము యేసే నా సమస్తము ఆయన నా సంగీతము
చేర్చున ప్రియుడు వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ చేయి వీడువాడు ఎప్పుడు విడనాడడు ఎన్నడూ కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చునా ప్రియుడు చేయి పట్టి నడుమును శిఖరముపై నిలుపును చేయి పట్టి నడుమును శిఖరముపై నిలుపును చేయి పట్టి అవునయ్యా అందరం పాడదామా చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు కన్న తల్లి చేర్చునట్టు నన్ను చేర్చున ప్రియుడు నా కొరకై మరణించే నా పాపముల్ భరించే నా కొరకై మరణించే నా పాపముల్ భరించే మరోసారి నా కొరకై మరణించే నా
ఇదిగో ఈ మొదటి నెల నుంచి ఇదిగో ఆయన 2 నెలల వరకు మన పైకి ఇదిగో చిన్నగా ఆటంకం లేకుండా ప్రతి సమస్య నుండి ప్రతి వేదన నుండి మనం తప్పించి ఫిబ్రవరిలో తీసుకొచ్చాము. ఇదిగో ఈ నెలలో అందరం కూడా ఆయన మేలు చూడటకు ఇదిగో ఆయన కార్యం చేయటకు ఇదిగో నెల అంతకు ఉచితంగా ప్రార్థిస్తాము. ప్రతి ఒక్కరు ప్రార్థిస్తాం. థ్యాంక్ యూ అందరూ మనం ప్రార్థిస్తాం. నోరు తెరచి బిడ్డగా ఇంకా నా వాక్యం చదివేస్తుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ ఉంటానని. ఈరోజు మన మధ్యలో ఎదుగో ఎవరున్నా లేకపోయినా ఆ పరిశుద్ధుడు మన మధ్యలో ఉన్నాడు. ఆ యేసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన దూతలు ఇక్కడ సంచరిస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో మీరు హృదయం తెరచి మీ నోరు తెరచి మీకున్న రిక్వెస్ట్ ఆయనకు అందించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాం. ఇదిగో ప్రార్థించే సమయంలో ప్రార్థించాలా, ఆరాధించే సమయంలో ఆరాధించాలా, వాక్యం సమయంలో వాక్యం వినాలా. ఇదిగో మీ పక్కన ఉన్న ఒక్కరు చూసుకోవడం మీరు ఇదిగో సిగ్గుపడకుండా ఇదిగో దేవుడు పక్కన ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఒక నిమిషం మనం ప్రార్థిస్తాం. మన సన్నిధిలో ఇక్కడ ఆహ్వానిస్తాం. Thank you, Jesus. Yes.
లేనిదే నేనుండలేనయా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మారి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిళే నీవు మాధుర్యముగా మార్చి మారి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆదియులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టం ఇచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టం ఇచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. చప్పట్లు కొట్టుకోండి. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా.
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప యేసయ్యా ఎడమ చేయి గుండెలపై పెట్టుకొని కుడి చేయిపై నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా అందరం కొంచెం ప్రార్థిస్తాం. Thank you, Lord. అందరం ప్రార్థిస్తాం. అందరం కూడా ప్రార్థిస్తాం. గడిచిన నెలంతా మనం ఎక్కడెక్కడో కొన్ని విషయాలు తప్పిపోయి దేవుడికి దూరం అయిపోయింది. కానీ ఈ ఫిబ్రవరి నెలలో ఆ విధంగా కాదు. మనం ఇంకా దేవుడికి దగ్గరగా ఉండాలి. ఆయనతో సాన్నిహిత్య బాంధవ్యం కలిగి ఉండాలి. అదే ఆయన మన నుండి కోరుచిన మొట్టమొదటి పునరుద్ధానపు దినము ఆయనతో మనం
సాన్నిహిత్యం అనుభవం, ఒక స్నేహితుడు దగ్గర ఉన్నటువంటి మనుషులను ఆయనతో మన స్నేహం ఉన్నారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. చేసేదా, నీ మార్గములోనే నడిచెదా, నీ సన్నిధిలోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన కే, ఆరాధన కే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన చేతులు పైకెత్తి ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ప్రభువా, ఈ ఆరాధనంతా మా తోడు ఉండి ప్రభువా, ఈ ఆరాధనంతా మమ్మల్ని నడిపించిన ఈ స్తోత్రమయ్యా దేవా ప్రభువా. ఇదిగో ప్రభువా, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభువా. ఇక్కడ వచ్చిన బిడ్డను ప్రతి ఒక్క బిడ్డను ఆత్మయ్యా ప్రభువా. ఎవరు ప్రభుత్వం ఏ అవసరం తనకు వచ్చిందన్న ప్రభువా, ప్రతి ఒక్క అవసరం తీర్చబడాలయ్యా ప్రభువా. ప్రతి ఒక్క కన్నీరు ప్రభుత్వం సంతోషంగా మార్చబడును కాక ప్రభువా. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రార్థనగా ప్రభువా. ఇదిగో ప్రభువా, ఎవరు ఏ సమస్యలు ఆపదలు ఉన్నారు ప్రభువా, ప్రతి ఒక్కరు సమస్యల నుంచి ఆపద నుండి విడిపించండి ప్రభువా. ఈ శాంతి సమాధానాన్ని బిడ్డల
దయచేయండి అయ్యా తండ్రి దేవా ప్రభువా. అయ్యా ప్రభువా, ఇదిగో వాక్యం ప్రకటిస్తున్నారు ప్రభువా తండ్రి. అయ్యా ప్రభువా, నువ్వు తోడుగుండి ప్రభువా, వాళ్ళకు వాక్కుతో ప్రభు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా దేవా. యేసయ్య ప్రభువా, ఇదిగో ముద్రని బ్లెస్ చేయండి ప్రభువా. ఆ బిడ్డను అనాయింట్ చేయండి అయ్యా ప్రభువా. ఇదిగో ఒక నిమిషం వాక్యం ప్రకటిస్తున్న శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Big thank you to our worship team. మరి వర్షిప్ టీం వందనాలు చెల్లించున్నాము. ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ యూ ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు నామమున మీ అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తున్నాము. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వర్షిప్ అలాంగ్ విత్ యూ. మీతో కలిసి ఈ విధంగా దేవుని ఆరాధించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఇఫ్ యు సీ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేజ్ అండ్ వర్షిప్, we try to always pay a low key. Okay, I can miss the worship and attend the main service or the message, but I don't think that is the right approach we should have. మనమంతా ఏమనుకుంటాం, సరే ఆరాధన పర్వాలేదు, కొంచెం లేట్ అయినా కూడా మనం వెళ్ళొచ్చులే, కానీ దేవుని వాక్యాన్ని వినాలి, దాని కొరకు మనం ఉండాలి టైంలో అని అంటారు. బట్ దట్స్ నాట్ ది రైట్ అప్రోచ్. అది సరైన విధానంగా దేవుని ఆరాధించుట కాదు. కాబట్టి మనమందరం కూడా ముఖ్యంగా ఆరాధన ఏమిటంటే, మీరు ప్రకటన గ్రంథం, ఐఎమ్ జస్ట్ టెలింగ్ వన్ ఆఫ్ ద థింగ్స్, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే అది వివరంగా వ్రాసినారు. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్? ఇఫ్ యు సీ రెఫర్ టు ది రెవల్యూషన్ చాప్టర్ 4, Apostle John has seen the vision of how the Lord God is being worshipped. So, if that Lord God has to be amongst us, we need to be worshipping constantly as they were doing. The 4 creatures and 24 elders were constantly worshipping God. మీరు చూసినట్లా ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఇది వివరంగా వ్రాసి ఉన్నది. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, మరి వారు ఏ విధంగా ఆరాధిస్తూ ఉండేవారు, దినరాత్రులు 24 గంటలు కూడా వారు అక్కడ ప్రార్థించేవారు, ఆరాధించేవారు. అండ్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్? దీనికి కారణం ఏమిటి అంటే, బికాస్ గాడ్ లవ్స్. ఇఫ్ యు సీ డేవిడ్ ది మ్యాన్ ఆఫ్ గాడ్, పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే దావీదు మహారాజు దేవుడు ఎంతో ప్రేమించేవాడు. ఎందుకు ప్రేమించేవాడు అంటే, కీర్తనలు 150 ఉన్నాయి, దాంట్లో 90 దావీదు రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా కూడా దావీదు దేవుణ్ణి ఆరాధించేవాడు. సో ప్లీజ్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ప్రెజెంట్ అండ్ గ్లోరిఫైయింగ్ గాడ్, and so that the heavens come down, the presence of God comes up. So that's what I wanted to tell all of you, the importance of this. And before we proceed with our worship, if you have any kind of a witness to say how God has been very kind to you in the last week or last 1 month or last 1 year, you may kindly come and share. మనము ఆరాధన ముందు, క్రమం సాగించక ముందు, మీరు ఎవరైనా దేవుడు ఏ విధంగా పోయిన వారంలో, లేకుంటే పోయిన సంవత్సరంలో, పోయిన నెలలో ఏ విధంగా దేవుడు మీకు మీ దేవుని మంచితనాన్ని మీరు చూసినారు అనే విషయం ఉంటే మీరు వచ్చి ఇక్కడ మాట్లాడవచ్చు. లేదా మీకు ఏమన్నా కళలు కానీ దర్శనాలు కలిగినట్లా కూడా దాని గురించి వచ్చి వివరించమని మిమ్మల్ని దీన్ని
I'm requesting all of you. Anybody can come and share. There's nothing really, we need to be a good orator to come and tell these things. పెద్దగా మాట్లాడవలసిన అవసరం లేదు. Whatever you think God has spoken to you or done to you, you may just share. One is shy. Many a times I ask, I say, you have such a good witness, why don't you come and share? The answer given, I'm very shy of talking. Many of them are there, they are here only. I don't want to name them, but I mean, that is their inhibition. కొంతమంది అనుకుంటారు దేవుడు చేసినాడు కానీ నాకు గురించి మాట్లాడాలంటే కొంచెం కష్టమండి, నాకు స్టేజ్ ఫియర్ ఏమంటారు అది ఉన్నది కాబట్టి నేను రానంటాను. కానీ దానికి ఏమీ మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు God will definitely lead you to that. Okay? So if you have anyone, please do come. Otherwise, we will go to our regular worship. So we look to the Lord in prayer, please. Heavenly Father, we thank you, praise you once again for this privilege you give us to be gathered in your presence, Lord. Yes, Lord, you are amongst us. Because wherever two or more gathered in my name, I am amongst them. We thank you for your presence with us, Lord. Thank you, Lord, that you want to speak to each one of us because you know every heart is open to you, nothing is hidden from you, Master. We thank you that you are omniscient, omnipresent God. So we do not have to express everything because our hearts are known to you, Lord. Lord, we know that you will send us back with our hearts filled with gratefulness, knowing that a loving, caring God and my Father is listen to me and do things, everything beautiful. Father, we thank you once again that we are going to hear your message to Samta. Thank you, Lord, that you are going to speak through her the word which you want us to be sharing, Master. Thank you once again for this privilege you give to be in your presence. Even as we partake in the Holy Communion, Lord, be with us. Enable us to examine ourselves before we come to thy presence to partake in the Holy Communion, Lord. All this we ask in Jesus' marvelous name. Amen. I would like to just mention that Sister Asha is not well, but she is on the road to recovery, so she is not able to be present. So I request Samta, then please sit down and I will call for you, okay, to share the word of God. It's a last minute given to her, but she is always willing. Well, I know her for maybe last 2 decades or so. Since she was a girl, and I used to mistake her as Samantha. So most of the time I would call her, that was in the Methodist days when we were in the Millennium Methodist, I used to call her Samantha. Samantha, then Samta, something like that. Now I understood her real name. Okay. May I request you please to come forward and give the word of God, and I request to come and translate this. Good morning, everybody. Shubhodaya. I thank God for this opportunity to share this word on the first Sunday of this month. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. I was supposed to share this a few weeks ago, but for some reasons I couldn't. And today being the Holy Communion
Sunday, what I'm going to share is going to help us prepare us in partaking the holy elements. ఈ వాక్యం నేను కొన్ని వారాల క్రిందటనే చెప్పవలసి ఉండింది, కానీ ఈరోజు మనము హోలీ కమ్యూనియన్ తీసుకుంటాం కాబట్టి, ప్రభు బలలో పాల్గొంటాం కాబట్టి ఈ వాక్యం మనకందరికీ కూడా సహాయకరంగా ఉంటుంది. Like I said last time also, probably it's not anything new, but I believe the Holy Spirit is going to give us a new revelation in His Word. ఈ వాక్యం అందరికీ తెలిసిందే, కొత్తదేమి కాదు. కానీ ఈరోజు మనము దేవుని వాక్యం పంచుకునేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కొత్త అవగాహన ఇస్తాడు. So my message is centered on this verse, 2 Corinthians 5:17. ఈరోజు వాక్యము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం గురించి. Therefore, if any man is in Christ, he is a new creation. The old has gone, the new has come. ఈ వాక్యం ఒకసారి చదువుకుందాము. ఎవరైనా తెలుగులో చదవగలుగుతారండి? థ్యాంక్ యూ సిస్టర్. Paul teaches that being in Christ results in a person becoming a new creation. పౌలు భక్తుడు మనకు చెప్తున్నాడు, మనం ఎప్పుడైతే యేసు ప్రభువులో ఉంటామో మనము నూతన సృష్టిగా మార్చబడతాము. Now, what is a new creation? కొత్త నూతన సృష్టి అంటే ఏంటి? Now, we also hear this word born again. మనం ఇది వింటూ ఉంటాము, నూతన జన్మ అని. How is it that we're going to be born again? మనము ఏ రీతిగా నూతన జన్మను పొందుకోగలము? So, when we have an encounter with God, He renews us as a person. He transforms our identity. మనం ఎప్పుడైతే దేవుణ్ణి కనుగొంటామో అప్పుడు దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తాడు. He revives us from a spiritual death. మనల్ని మరణం నుంచి తొలగించి. So, see, we all have those images of how we used to be before and how God has really encountered us through a difficult situation and transformed us. So, you have two images of our own self. మనం మన జీవితాలు చూసుకుంటే మనకు పాత దినములు గుర్తుకొస్తాయి. ఎప్పుడైతే మనం కష్టంలో ఉన్నామో ఆ కష్టంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొని వచ్చి నూతనంగా ఎట్లా మార్చి ఉన్నాడో అన్నది మనకు తెలుస్తుంది. ఈ రీతిగా పాత మనము దేవుణ్ణి కనుగొన్న తర్వాత కొత్తగా ఎట్లా ఉన్నామో రెండు విషయాలు మనకు గుర్తుంటాయి. So, being in Christ, God is continuously reviving us. మనం ఎప్పుడైతే దేవునిలో ఉంటామో మనల్ని దేవుడు కంటిన్యూస్గా మారుస్తూనే ఉంటాడు. So, when God says He's going to make us a new creation, He's reviving us from spiritual death. ఎప్పుడైతే దేవుడు మనల్ని నూతన సృష్టిగా మారుస్తానంటున్నాడు అప్పుడు మనల్ని మరణం నుంచి తప్పించి నూతన సృష్టిగా మారుస్తున్నాడు. Now, God has provided salvation and reconciliation for us through the sacrifice of His Son. దేవుడు మనల్ని యేసు ప్రభు యొక్క తన సాక్రిఫైస్ ద్వారా నూతన సృష్టిగా మార్చి ఉన్నాడు. So, we now have our identity as a son or daughter of God. ఇప్పుడు మనల్ని దేవుడు నూతన సృష్టిగా తన సొంత కొడుకులు కుమార్తెలుగా పిలుస్తున్నాడు. So, I am the daughter of the Most High God. నేను మహా గొప్ప దేవుని కూతుర్ని అని మనము గుర్తుపెట్టుకోవాలి, కొడుకుని అని గుర్తుపెట్టుకోవాలి. So, there is this one quote by, I don't know which man of God that is, but this quote had really encouraged me a lot in a season where the enemy was really attacking my mind. నేను ఒకప్పుడు సైతం శోధనలో పడినప్పుడు ఈ వాక్యం ఒక గొప్ప భక్తుడు దైవజనుడు చెప్పిన ఈ వాక్యం నన్ను ఎంతో ఆదరించింది. So, it says, I have great worth in Christ. నాకు దేవునిలో గొప్ప వర్త్ అంటే యోగ్యత ఉన్నది. A worth that is proven every time I look at the cross. ఆ యోగ్యత ఎప్పుడు నేను సిలువను చూసినప్పుడు నేను తెలుసుకుంటూ ఉంటాను. If you don't remember anything in what I'm speaking today, but if you can take this one thing with you, I believe that bondage of the enemy, that continuous attack that he has on our mind will be set free. ఈ వాక్యంలో మీరు ఈ యొక్క వచనం గుర్తుపెట్టుకుంటే
సైతాను ఎన్ని శోధనలు ఎన్ని మనల్ని దిగజార్చాలని చూసినా కానీ వాటన్నిటిని కూడా అధిగమించి జీవించగలం. So when I was bombarded with these thoughts of you're not good enough, ఎప్పుడైతే నేను ఈ సైతాను మాటలు నా చెడిన పడినాయో, నువ్వు అంత నీకంత అంత మనిషి కాదు అని ఎప్పుడైతే అట్లా ఉండిందో, సైతాను అట్లాంటి ఆలోచన నాకు పుట్టిస్తుందో, it kept telling me, look at your background, look at your mistakes. ఎప్పుడైతే మన తప్పులు మన ఊరికే గుర్తు చేస్తూ సైతాన్ ఉంటాడో, And sometimes I used to feel, look at this person, look at that person doing so much for God, but I've been battling this thing, that thing. And you know, the enemy doesn't let you go forward and do anything for God. ఎప్పుడైతే వాళ్ళను వీళ్ళని చూసి అయ్యో వాళ్ళు ఎంత బాగా దేవుని పని చేస్తున్నారు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని ఈ తలంపులు నాకు సైతాన్ పుట్టించినప్పుడు, Sometimes it can be as silly as not reading the word or no prayer life, and you become so there's no confidence in you. You don't have the courage. Though you get opportunities, you don't want to step forward because you feel like I'm not good enough. ఎప్పుడైతే సైతాను ఇటువంటి అబద్ధాలు మనకు కలుగజేస్తూ ఉంటాడో, కనీసం వాక్యం సరిగా చదవడం లేదు, ప్రార్థనలో వెనుకబడి ఉన్నాము, ఇట్లాంటి తలంపులు పుట్టించినప్పుడు, That's when I kept telling myself, no, I have great worth in Christ. అప్పుడు నేను గట్టిగా చెప్పగలను, నేను క్రీస్తు యందు నాకు గొప్ప యోగ్యత ఉన్నది. A word that is proven every time I look at the cross. నేను సిలువను చూసిన ప్రతిసారి కూడా నాకు ఈ వాక్యం ఎంతో ఆదరణ, ధైర్యం ఇస్తుంది. I have great worth in Christ. నాలో ఎంతో యోగ్యత ఉన్నది. A word that is proven every time I look at the cross. నేను సిలువను చూసిన ప్రతిసారి కూడా దేవుడు నాకు ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు. So knowing your worth in God will change your life. మనకి దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యతను చూసినప్పుడు అంతా కూడా మన జీవితము మారిపోతూ ఉంటుంది. It will make you confident. మనకు ఎంతో ధైర్యం ఇస్తుంది. It will more like give you a personality makeover. మనల్ని పూర్తిగా దేవుడు మార్చివేస్తాడు. When people look at you and judge you based on the family you come from or the background, your educational background, you're not good enough. You feel like there is nothing good great in me. I don't have talents. I'm not so attractive or things like that. That's when you know, no, my worth is in Christ, and that is what makes me likable. వేరే వాళ్ళు మనల్ని చూసి నీలో ఇది లేదు, అది లేదు, నీ చదువుని చూసో లేదా బ్యాక్గ్రౌండ్ని చూసో ఏది లేదు అని మనుషులు అంటారో, అట్లాంటప్పుడు మనల్ని దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడతాడో, నా యందు మీకు ఎంత ధైర్యం ఉంది అని దేవుడు మనకు చెప్పినప్పుడు ఆ ధైర్యం మనకు కొత్త శక్తిని, ధైర్యం ఇస్తుంది. So in our own righteousness, in our own efforts, can we do anything? మన స్వంత శక్తితో ఏమైనా చేయగలమా? Isaiah 64:6, if you can read. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనము. మేమందరము అపవిత్ర వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీయు పురుగు పుట్టవలే నాయను. మేమందరము ఆత్మలే పాడిపోతిమి, గాలివాన కొట్టుకుని పోయినట్లుగా మా దోషములు మమ్మల్ని కొట్టుకుని పోయేను. I'll read it in English. All of us have become like one who is unclean, and all our righteous acts are like filthy rags. We all shrivel up like a leaf, and like the wind, our sins sweep us away. So, in our own righteousness, God says that your righteousness, your good deeds, your effort of wanting to impress me or trying to tell the world that I'm important, all of this is like filthy rags in God's eyes. దేవుడు ఇక్కడ మనకు చెప్తున్నాడు, మన స్వంత కార్యములు, మన మంచి పనులు అన్నీ కూడా మురికి గుడ్డల వలె ఉన్నవి అని దేవుడు చెప్తున్నాడు. Now when you don't know your worth in Christ and you do all these acts of righteousness, మనకు దేవుని యందు మనకున్న ఆధిక్యత తెలియనప్పుడు, now acts of it involves giving food, money or helping others in need. ఇవన్నీ కూడా ఇతరులకు భోజనం ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, వాళ్ళకి సహాయం చేయడము, ఇవన్నీ మన స్వంత కార్యములవి. You see a lot of unbelievers giving a lot of food to the needy. Mostly on Sundays you see. మనం చూస్తూ ఉంటాము, దేవుడు తెలియని వాళ్ళు కూడా ఎన్నో మంచి కార్యాలు అని దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. So they go out of their way and do a lot of things thinking that is going to give them some kind of a reward with God or in heaven. ఎంతో మంది దేవుడు తెలియకుండా వాళ్ళ స్వంతగా ఏదో మంచి
కార్యములు చేసి దాన ధర్మాలు చేసి వాళ్ళకి ఎంతో పుణ్యం వస్తుంది అని అనుకుంటారు. But without knowing your worth in Christ, కానీ దేవునిలో మనకున్న ఆధిక్యం తెలియనప్పుడు all our righteousness is like filthy rags. మన మంచితనం అంతా కూడా మురికి గుడ్డల వంటివి. So you cannot be saved by your good works, no matter how hard you try. మన మంచి కార్యముల ద్వారా మనకు రక్షణ లేదు. Your good is not good enough for the perfectly holy God. మనం ఎన్ని మంచి కార్యములు చేసినా కానీ మహా గొప్ప దేవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుని దృష్టిలో అవన్నీ కూడా పనికిరానివి. So there is no point in us feeling pity about, I am such a big sinner. Some people, mostly we have casual conversation with friends. They say, you don't know what kind of a worse sinner I am. కొన్నిసార్లు స్నేహితులతో మాట్లాడినప్పుడు నేను ఎంత పాపినో మీకు తెలియదు అని అంటారు. Or they end up saying like, one day when I transform, one day I will do such and such thing for God. ఒకనొక దినమున నేను ఈ కార్యం చేసినప్పుడు దేవుని కోసము అప్పుడు నేను మారుతాను అని అనుకుంటారు. Or we see other kind of mindset where people think that I am talented, I am anointed, and they have this kind of a spiritual pride where they think that their good deeds or their effort in trying to do something for God is what is their worth. కొంతమంది ఏమో మాకేమీ లేదు, మేము పాపులం అని అనుకుంటుంటే, ఇంకా కొంతమంది ఏమో మాకు అసలు అవసరమే లేదు, మేము చాలా గొప్పవాళ్ళము అని గర్విస్తూ ఉంటారు. But our righteousness only comes from God. కానీ మనకు దేవుడు ఈ రైచియస్నెస్ని దేవుని ద్వారానే మనకు కలుగుతుంది. ఈ ఆధిక్యత దేవుని ద్వారానే కలుగుతుంది. 2 Corinthians 5:21. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, For our sake he made him to be sin who knew no sin, so that in him we might become the righteousness of God. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం పెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. So isn't it true that our worth is in Christ? ఇది మనకు నిజము అని తెలుస్తుంది కదా. A worth that is proven every time we look at the cross. ఈ వాక్యము మనకు ఉన్న ఆధిక్యత క్రీస్తు ద్వారానే అన్న విషయము సిలువను చూసిన ప్రతిసారి కూడా మనకు గుర్తొస్తుంది. That God has given us a place of sonship. దేవుడు మనకు ఒక కొడుకు కుమారుని స్థలమునిచ్చి ఉన్నాడు. That we can enter bold into his presence. మనం ధైర్యంగా ఆయన సన్నిధిలోనికి చేరగలము. That it's not the sin that we battle. మనము పాపంతో పోరాటం కాదు. It's not about, Lord, I'm not good enough, that I don't have confidence, I'm sorry. Sometimes you feel like you want to stay away from God because you feel like you're not good enough. ఇది మన స్వంత ఆధిక్యత, మన స్వంత మంచి పనులు కావు. మనం ఎంత తక్కువగా ఉన్నా పర్వాలేదు, దేవుడిచ్చిన ఆధిక్యత అది మనకు ముఖ్యం. But we have great worth in Christ. దేవుని యందు మనకు ఎంతో గొప్ప ఆధిక్యత ఉన్నది. I pray that at least these words will stay in your mind, and through the week when you step out, when you struggle with sin, when you struggle with any of those negative thoughts where you feel like I'm not good enough, I pray that these words will ring in your mind that your worth is in Christ. ఈ ప్రార్థన నాది. మనమందరం కూడా మన జీవితంలో ప్రతిసారి జీవించేటప్పుడు మనకి ఎప్పుడైతే ఈ సైతాన్ ఇట్లాంటి తలంపులు పెడతాడో, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటామో, ఇట్లాంటి నెగిటివ్ టాక్, నువ్వు ఎందుకు పనికిరందా, నువ్వు నీలో ఏం మంచితనం లేదు అని ఇట్లాంటి తలంపులు వచ్చినప్పుడు మనము ఎప్పుడైతే గుర్తు తెచ్చుకుంటామో మన ఆధిక్యత దేవుని అందే అని మనం తెలుసుకుంటామో, ఇవి అన్నింటినీ కూడా అధిగమించి మనం దేవుని బిడ్డలుగా ధైర్యంగా జీవించగలుగుతాము. That our worth is only proven that every time we look at the cross. మనం ప్రతిసారి సిలువను చూసినప్పుడు దేవుడు మనకి ఇది గుర్తు చేస్తూ ఉన్నాడు, మనకి ఇచ్చిన ఆధిక్యత సిలువ వల్లనే, యేసు ప్రభు వల్లనే అని. So we see many people transformed, had a sinful life, but they had an encounter with God, and then they were made a new creation. మనం చూసినట్టయితే ఎంతో మంది పాత జీవితంలో ఎంతో పాపంలో ఎన్నో తప్పుడు పనులు చేస్తూ జీవించి వాళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభువుని దేవుణ్ణి తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళ జీవితమే మారిపోతుంది. We see Saul of Tarsus. మనము సౌలుని చూడగలుగుతాము. That he persecuted Christians at one point. ఆయన ముందు తన దేవుణ్ణి తెలుసుకోక ముందు ఆయన యూదునిగా ఎంతో మంది క్రైస్తవులను కష్టపెట్టి ఉన్నాడు ఆయన. But was transformed after encountering Jesus on the road to Damascus. కానీ ఆయనలో దేవుడు గొప్ప మార్పును
తీసుకొని వచ్చిండు ఆ దమస్కు పట్టణానికి వెళ్ళే దారిలో. We see how Peter was, పేతురు గురించి మనకు తెలుసు. and we see what great exploits he did for God later. మొదట్లో పేతురు ఎంత పిరికిగా బొంకినప్పుడు తర్వాత దేవుని శక్తిని పొందుకున్న తర్వాత ఎన్ని గొప్ప కార్యములు చేస్తున్నాడో పేతురు మనకందరికీ తెలుసు. So if we can list down, there's so many. There is Moses, మనము మోషేని చూస్తే, then there's David, అదే రీతిగా దావీదుని చూసినాం. then there is Jonah, Abraham, యోనా, అబ్రహాము. then we see the thief on the cross. ఆఖరికి మన క్రాస్ మీద యేసు ప్రభు సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్న పక్కన ఉన్న దొంగను కూడా చూస్తున్నాము. So though he had a revelation of who Jesus is in the last minutes of his life, ఎప్పుడైతే ఆఖరి క్షణంలో తన జీవితంలో ఆఖరి క్షణంలో యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నాడో అప్పుడు మార్పు పొంది ఉన్నాడు. I believe that was a moment for him to be a new creation. ఆ క్షణము అతను నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాడు. Then we see the prodigal son. అదే రీతిగా తప్పిపోయిన కుమారుడిని కూడా మనం చూస్తున్నాము. So these are few that we can list down, and there's so many more that I haven't mentioned. కొంతమందిని మనం చూస్తున్నాము, కానీ ఇంకా ఎంతో మంది ఉన్నారు ఈ రీతిగా మార్పు చెందిన వారు. So this gives us an encouragement that you and I struggle, but our worth is in Christ. ఇది మనందరికీ కూడా గుర్తు తీసుకొని వస్తూ ఉంది. మనం కూడా మన జీవితంలో ఎన్నోసార్లు ఈ తలంపులతో దిగజారిపోతుంటాం, కానీ మనకు ఇచ్చిన ఆధిక్యత అంతా కూడా దేవునిదే. So today, even as we partake of the holy elements, ఈరోజు మనము ప్రభు బలలో పాల్గొనేటప్పుడు you can come boldly through the throne of God, మనం ధైర్యంగా దేవుని సన్నిధిలోనికి చేరగలము. that I am not my circumstance, నేనుగా రావడం లేదు, that I am not my mistakes, నేను నా తప్పులతో రావడం లేదు, I am not what has happened to me, నేను ముందు జీవితంలో నా జీవితంలో ఏం జరిగిందో అది కాదు. but when I am in Christ Jesus, when I have a fellowship with God, when I am renewed in my mind, కానీ నేను ఎప్పుడైతే దేవుడిని తెలుసుకొని నా మనస్సు ఎప్పుడైతే మార్పు చెందిందో, that I'm being made into a new creation, and every day is an opportunity for me to grow and draw closer to God. అప్పుడు నేను ఒక నూతన సృష్టిగా మార్చబడి ఉన్నాను. ప్రతిరోజు కూడా ఒక నూతనంగా నేను జీవిస్తూ ఉన్నాను దేవుని యందు. But knowingly or unknowingly, every day we are growing in God. తెలిసి తెలియక ప్రతిరోజు కూడా మనం దేవునికి దగ్గరగా జీవిస్తున్నాము. It's the lie of the enemy to keep us in that toxic cycle of trying to think, will I ever change? Will my life ever change? How long should I, what do I do? Should I fast for 40 days? Or, you kind of have those kind of parameters for your own self. ఇవన్నీ కూడా సైతాను అబద్ధాలు. ఇంకా నేనేం చేయాలి, ఏం మంచి పనులు చేయాలి, ఇంకేమైనా ఉపవాసాలు చేయాలన్నా, ఇవన్నీ కూడా సైతాన్ మన మనసులో పుట్టించే అబద్ధాలను మనం నమ్మకూడదు. But does that mean that we can take the grace of God for granted? కానీ ఇవన్నీ చూస్తే మనము దేవుని కృపను మనకు ఇష్టం వచ్చినట్టు వాడుకోగలమా? No, His grace is giving us that space to become like Jesus. దేవుని కృప మనల్ని దేవుని యేసు ప్రభులాగా మారడానికి మనకు సహాయం చేస్తున్నది. It's helping us dig deeper in knowing who you are in Christ Jesus. దేవుని కృప మనల్ని దేవుని యందు మనము ఇంకా దేవుని బిడ్డలమని తెలుసుకోవడానికి మనల్ని సత్యంలోనికి నడిపిస్తున్నది. So when we come to that place of confidence where you know who you are in Christ, మనం ఎప్పుడైతే దేవునిలో మనం ఏమై ఉన్నామో అని తెలుసుకొని ఆ ధైర్యం ఉన్నప్పుడు మనకు that is when we will receive deliverance in our mind. అప్పుడు మనకు ఈ తప్పుడు ఆలోచనల నుంచి మనకు విడుదల కలుగుతుంది. That's when the enemy says that you are not good enough. అప్పుడు మనకు అపవాది మీలో ఏమీ మంచితనం లేదు అని చెప్పినప్పుడు, and you can respond in confidence that I can do all things through Christ who strengthens me. అప్పుడు నువ్వు ధైర్యంగా కూడా నేను క్రీస్తు యందు అన్ని కార్యములు కూడా చేయగలను అని అపవాది చెప్పగలవు. That in my weakness God's strength comes forth as perfect. నా వీక్నెస్ లో దేవుని శక్తి పరిపూర్ణం అవుతుంది. That's when the word of God starts coming alive and you talk back to the enemy. అప్పుడు వాక్యంలో నువ్వు మళ్ళీ సైతాన్ అబద్ధాలకు బదులుగా నువ్వు ధైర్యంగా దేవుని వాక్యం చెప్పినప్పుడు నీకు ధైర్యం వస్తుంది. And that's when we start radiating the light of Christ. అప్పుడు దేవుని మహిమను మనం చూపించ
గుర్తించగలుగుతాము. And that's when people will also start looking at you differently. అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు కూడా మనం వేరే అంటే అందరిలాగా కాదు అని వాళ్ళు తెలుసుకుంటారు. And isn't that what God wants to do in our lives? అదే కదా దేవుడు మన జీవితాల్లో కూడా చేయాలని కోరుతున్నాడు. That you are a light and salt of this. మనమందరం కూడా ఈ లోకంలో ఉప్పుగా వెలుగుగా ఉన్నామని దేవుడు మనల్ని సృజించి ఉన్నాడు కదా. So today, even as we partake of the Holy Communion, ఈ రోజు మనము ప్రభు బలలో పాల్గొన్నప్పుడు let's take a moment ఒక క్షణం తీసుకొని and boldly come into the throne of God. ధైర్యంగా ప్రభు సన్నిధిలోనికి వస్తాము. It doesn't matter how your week has been. మన పాత గతించిన వారము ఎట్లా ఉన్నా సరే, It doesn't matter what you're battling in your life. ఈ జీవితంలో ఎన్ని కష్టాలు శ్రమలు ఉన్నా పర్వాలేదు. You might feel like you're not good enough. నీలో ఏదో మంచితనం లేదు అని అన్ని కనిపిస్తుండొచ్చు. You might feel like I look a certain way in church, but when I step out, I have a different life. నేను ఆరాధనలో వేరేగా కనపడతాను, కానీ నేను బయటికి వెళ్ళినప్పుడు నా జీవితం వేరేగా ఉంటుంది అని అనుకుంటున్నావేమో. But I believe that God is telling us that our worth is found in Him. కానీ దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తున్నాడు, ఇది మన మంచితనము మన జీవితంని బట్టి కాదు, కానీ దేవుని యందే మనకు ఆధిక్యత ఉన్నది. That our revelation that I am a new creation in Christ Jesus, that my worth is found on the finished work of the cross, when that becomes a stronghold in our spirit. మనకు ఎప్పుడు కూడా ఈ వాక్యం దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు, మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉంటామో మనం నూతన సృష్టి అయి ఉన్నాము. I believe that's when you take the communion and instantly you're set free from those strongholds in your mind. మనం ఎప్పుడైతే దేవుని పరిశుద్ధ ఆలయంలో తన పరిశుద్ధ బలలో పాల్గొంటామో అప్పుడు మనకి ఉన్న ఈ తలంపులన్నీ కూడా వాటి నుంచి విడుదల కలుగుతుంది. That God will give us a word for our breakthrough. దేవుడు తన వాక్యంను మన విడుదల కోసం దయచేసి ఉన్నాడు. That my worth is found in Christ, that I have a covenant relationship with God, that He will never let me go. మనకు దేవునితో ఒక ఉడంబడిక ఉన్నది, మనల్ని ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టాడు. That God will give me the grace to finish my race victoriously. దేవుడు మనల్ని ఈ పరుగు పందెంలో, మన జీవితం అనే ఈ పరుగు పందెంలో ధైర్యంగా మనము సంతోషంగా విక్టోరియస్గా బయటికి రావడానికి సహాయం చేస్తాడు. Let's pause for a word of prayer. ఒక క్షణము ప్రార్థనలో గడుపుదాము. Even as we take the communion, I pray, Lord, that you open the eyes of our understanding. Thank you for speaking to us. I believe, Lord, that at least one word has, Lord, entered into our spirit, man, oh Father God, that our worth is found in you. It doesn't matter what thoughts are, Lord, making me feel like that I'm not good enough, but my worth is found in you. ప్రభువా తండ్రి, ఈ రీతిగా మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనములు. మా స్వంత తలంపులలో మేము కొట్టుమిట్టాడినప్పుడు నా ప్రభువా, మేము మీ యందు మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వేలాది స్తోత్రములు. Lord, thank you for this privilege to take part in the Holy Communion, where I have a revelation that you have died for me on the cross of Calvary. That, Lord, because of which, oh God, that I am a daughter of the Most High God. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీరు సిలువలో పొందిన మరణంను బట్టి మేము ఈ ప్రభు బలలో పాల్పొందుకున్నప్పుడు మీరు మా కోసం చేసిన ఈ గొప్ప సాక్రిఫైస్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. మమ్మల్ని మీ పిల్లలుగా పిలుస్తున్నందుకు మీకు వందనములు. That I have a direct contact with you, and you are my intercessor, oh Father God. మాకు మీతో సంబంధం డైరెక్ట్గా ఉంది కాబట్టి మీరు మా కోసము వ్యాజ్యమాడుతున్నారు కాబట్టి మీకు వేలాది స్తోత్రములు. I pray, Lord, that you will set us free of every work of the enemy in our lives, oh God. దుష్టుని కార్యముల నుంచి మాకు విడుదలను దయచేస్తున్నందుకు మీకు వందనములు ప్రభువా. That we will receive freedom in our minds, oh God. మాకు మా మనసు మా స్వంత తలంపుల నుంచి మాకు విడుదలను దయచేస్తున్నందుకు మీకు వందనములు తండ్రి. That whatever is that anxiety, fear, worry or depression in our soul will be set free, oh God. ప్రభువా, మా మనసులో ఉన్న ఆవేదన, ఈ డౌట్స్ ఇవన్నీ కూడా మా మనసులో నుంచి తీసివేయండి నా తండ్రి. I pray, Lord, that you will give us more hunger and thirst to know who we are in you, oh God. ప్రభువా, మాకు ఇంకను ఆకలి దప్పిక మీ వాక్యంను తెలుసుకోవడానికి, మమ్మల్ని మీలో ఎట్లా చేసి ఉన్నారు అని మేము తెలుసుకోవడానికి మాకు ఆకలి దప్పులను ఇంకా ఎక్కువగా చేయండి తండ్రి. But thank you for speaking to us, oh Father God. Thank you for your presence in this place, oh God.
మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనములు దేవా. మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. We give you honor, we give you praise, O God. నీకు సమస్త మహిమ ఘనత మీకు ఇస్తున్నాం ప్రభువా. In Jesus' name I ask in prayer. Amen. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. We are very thankful for the word of God which has come through Santa. And what is the purpose in our life is to be born again. And you see, John chapter 3 very clearly brings out how Nicodemus, Jesus Christ himself told him how to be born again. So that should be the pattern we should follow in our lives. మన జీవితంలో ఏ విధంగా మార్పు రావాలి, నూతన జీవితం ఏ విధంగా మనకు రావాలనే విషయం మరి సంత గారు ఎంతో బాగా మనకు దీని గురించి దేవుని వాక్యం చెప్పినారు. అది యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏ విధంగా దేవుడు కొన్నేళ్ళు మరి నికోడెమస్ చెప్పినాడు, నూతనంగా ఏ విధంగా జన్మించాలి అనే విషయం గురించి వివరంగా చెప్పినందుకు ఆమెకు మేము వందనాలు చెల్లించున్నాం. ఇప్పుడు అదేవిధంగా మనం ఇప్పుడు దేవుని బలపై పాల్గొనే ముందు మనందరూ కూడా మనలను ఎగ్జామిన్ చేసుకొని పరిశీలించుకొని మనలో ఏ విధమైన పాపములు ఉన్నాయో, ఏ విధమైన చెడ్డ కార్యాలు ఉన్నాయో వాటినన్నింటిని కూడా మరి హృదయం నుంచి వెళ్ళిపోయేటట్టు చేయాలి. దేవునితో పశ్చాత్తాపడి ప్రార్థించాలి. దాని తర్వాత మనం యోగ్యులుగా ఉండాలి దేవుని బలలో పాల్గొంటాం. We should always examine ourselves before we partake in the Holy Communion. We should see that no impurity is in our hearts. Anybody who partakes in this communion in a manner which is not fitting, then God's wrath will come upon him. So but God is a God of grace and love. So we should examine ourselves. Whatever are the sins, we should always, everybody is a sinner. So there is no question of saying, I'm not a sinner. So everybody should make it a point that you examine yourself before you take part. Otherwise, the wrath of God will come upon us. Let us start the communion service. Let's for a few moments examine ourselves in a silent mode to see if there is any impurity in our lives. Pray to God that the same may be taken away from us by the blood of Jesus Christ. I'm reading from First Corinthians chapter 11 verses 23 onwards. మొదటి కొరింథీయున్స్ 11వ అధ్యాయము 23వ వచనం నుంచి నేను చదువుతున్నాను. For I received from the Lord what I also delivered to you, that the Lord Jesus, on the same night when he was betrayed, took bread.
And when he had given thanks, he broke it and said, "This is my body, which is for you. Do this in remembrance of me." Let us partake. In the same way, also he took the cup after supper, saying, "This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me." Let us partake in the cup. Well, Father, we thank you for this privilege you've given us to partake in your table, Lord. Father, we know that your body through which we are cleansed of our unrighteousness, Lord. We thank you that your bread, your body and your blood is there to remember for the eternal life we are going to get after our death, Lord. We thank you for this hope you have given us in our lives, Master. Father, thank you once again. May the peace of the Lord Jesus Christ, the Word of God, and the fellowship of the Holy Spirit rest and abide with us now and forevermore. Amen.